వెల్కమ్ టు గుడ్ డే చౌమెన్స్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా గుడ్ డే చౌమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. 1 గంట ముందు నానబెట్టి శుభ్రంగా కడిగిన పచ్చిశనగపప్పు వేసి వంకాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుని 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే వెరీ టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా గుడ్ డే చౌమెన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.